హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూషాస్ వరల్డ్. ఈరోజు చాలా టాస్క్స్ అయితే ఉన్నాయి గాయ్స్, మీకు వీడియోలో కంప్లీట్గా అన్నీ చెప్తాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే స్కిప్ చేసేసాను. అండ్ ఈరోజు నేను కొంచెం ధనియా పౌడర్ కూడా చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే చక్కగా దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ధనియాలని వేపేసుకోవాలి. అండ్ అవి బాగా చల్లారిపోయిన తరువాత మనం మిక్సర్ జార్లో వేసుకోవాలి. అండ్ మేక్ ష్యూర్ మిక్సర్ జార్ నిండా వేసేసుకోకూడదండి. హాఫ్ కన్నా తక్కువ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా పౌడర్ అనేది బరక లేకుండా చాలా స్మూత్గా మిక్స్ అయితే అవుతుంది. అండ్ చూసారు కదండి, ఇది ఇప్పుడు మనం ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుంటే పర్ఫెక్ట్గా ధనియా పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ మనం దీనిని ఈజీగా 6 to 8 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. బట్ నేనైతే మోస్ట్లీ 3 మంత్స్కి ఒకసారి చేసేసుకుంటానండి. ఎక్కువ లైక్ స్టోరేజ్ టైం అనేది ఎక్కువ ఇవ్వను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా అత్తయ్య గారు నర్మదా నది పుష్కరాలకి అయితే వెళ్ళారు. సో అందుకని మా మావయ్య గారికి ఫుడ్ అయితే నేను సర్వ్ చేయాలి కొన్ని ఆవిడ వచ్చేంత వరకు కూడా. సో మామయ్య గారికి నచ్చిన ఐటమ్స్ అంటే చాలా లిమిటెడ్ ఉన్నాయండి. చాలా లిమిటెడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అన్ని రకాలు తినరు. సో అందులో వన్ ఆఫ్ ద ఐటమ్ బంగాళదుంపల కర్రీ గైస్. సో అందుకనేసి నేను ఈరోజు గుడ్లు ఇంకా బంగాళదుంపల కర్రీ అయితే చేస్తున్నాను. అండ్ నథింగ్ స్పెషల్ అండి, అందరూ ఇంట్లో చేసుకున్నట్టే చేస్తున్నాను. సో బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ వేసేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత నార్మల్గా క్లీన్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ వేసుకొని ఆ ఆయిల్లోనే ఒక 5 మినిట్స్ వరకు వేగనిచ్చేద్దాము. ఈలోపు చక్కగా ఒక జార్ తీసుకుని, మీ అందరికీ తెలిసిందే, మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఏదో ఒక కైండ్ ఆఫ్ సమ్మర్ డ్రింక్ అనేది నేను చేస్తున్నాను. సో లైక్ ఒకరోజు బార్లీ వాటర్ అని, ఒకరోజు రాగి జావా అని, అలానే ఈరోజు నేను మజ్జిగ చేస్తున్నాను. దానికోసం ఫస్ట్గా ఒక జార్లోకి జీలకర్ర ఇంకా కర్రీ లీవ్స్ తీసుకున్నాను. అండ్ పెరుగు కూడా తీసుకుంటున్నాను. అంతేకాకుండా ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేస్తున్నాను, జస్ట్ ఫర్ ఫ్లేవర్ పర్పస్. అండ్ ఫైనల్లీ కొంచెం లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకుంటున్నాను గైస్. మీకు ఇష్టమైతే యూ కెన్ యాడ్ ఈవెన్ సాల్ట్ ఆల్సో, బట్ నేనైతే సాల్ట్ని స్కిప్ చేసేసాను. సో ఇదంతా చక్కగా బ్లెండర్లో బ్లెండ్ చేసేసామనుకోండి, పర్ఫెక్ట్గా ఫోమీగా మనకి మజ్జిగ అనేది రెడీ అయిపోతుంది గైస్. ఈ లోపు నాకు బంగాళదుంప కర్రీ కూడా లైక్ ఫ్రై అయిపోయింది. సో అందులో కొంచెం కారం ఇంకా వాటర్ కూడా వేసేసాను. చూసారు కదండి, చక్కగా ఇలా మిగతా గ్లాస్ని మనం ఇలా వాటర్తో నింపేసుకున్నాం, ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనకి నచ్చినట్టు మనం మజ్జిగ అనేది తాగొచ్చు. చూసారు కదండి, టెక్స్చర్ అనేది చాలా బాగుంది, ఫోమీగా ఉంది. అండ్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది గైస్. అండ్ ఈవినింగ్ అయితే నేను క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను. ఇది నార్మల్గానే చేస్తున్నాను, నథింగ్ స్పెషల్. బట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి వ్లాగర్ని కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్. ఆనియన్స్ని కట్ చేసేసుకున్నాను, గ్రీన్ చిల్లీస్ అండ్ టొమాటోస్ గైస్. టొమాటోస్ చూసారా ఎంత బాగున్నాయో. సో వీటిని కూడా ఫైన్ పీసెస్ లాగా చాప్ చేసేసుకోవాలి. మాకనుకోండి, నేను నార్మల్గా వేసేసుకుంటాను ఉప్పు కారం అనేది, కొంచెం మేమైతే ఎక్కువే వాడతాము. బట్ మావయ్య గారు అయితే చాలా తక్కువ తింటారు గాయస్. సో పెట్టే కొన్ని రోజులైనా మనం మంచిగా పెట్టామనుకోండి బాగుంటుంది కదా, అందుకని కొంచెం దగ్గర ఉండి వంట అనేది, నార్మల్ వంట అయినా కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాను, ఇన్ కేస్ గమ్మున ఎక్కువైతే బాగోదు కదా అని చెప్పి. ఫస్ట్ ఆయిల్ తీసేసుకుని అందులో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ వేసేసుకుని బాగా ఫ్రై అవనిచ్చేద్దాము. అండ్ ఇది నేను ఫ్రై చేసేటప్పుడు కెమెరా అనేది స్లిప్ అయిపోయి అందులో పడిపోయింది గాయ్, సెల్ ఫోన్ అనేది. ఆ క్లిప్పింగ్ అయితే నేను తీయలేదు, ఎందుకంటే అసలు జనరల్గా వ్లాగింగ్ అనేది ఎంత కష్టమో కొంచెం అర్థమవుతుంది కదా అని చెప్పి నేను యాక్చువల్గా ఆ ఫ్రేమ్ అనేది నేను డెలీట్ చేయలేదు. తర్వాత క్లీన్ చేసేసాను అనుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత టొమాటో పీసెస్ని కూడా వేసేసుకొని, ఇవి కూడా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా ఈ లోపు మనం క్యాలీఫ్లవర్ని చక్కగా వాష్ చేసి పెట్టేసుకుందాము. నాకైతే క్యాలీఫ్లవర్ని వాష్ చేసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ అయితే అవుతుంది గైస్.
ఫస్ట్ హాట్ వాటర్లో అయితే వేసేసాను. కంప్లీట్గా వాష్ చేసేసిన తర్వాత ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ని కూడా నేను ఇలా తీసి చూస్తున్నాను. మేబీ పురుగు అనేది ఉంటుంది కదా, సో ఇవన్నీ కూడా ఇలా చూస్తున్నాను గైస్. అండ్ ఈ బ్యాక్ సైడ్ మనకి గట్టిగా ఉంటుంది కదా, అదైతే నేను స్కిప్ చేసేస్తాను, కర్రీలో వేయను, ఓన్లీ ఫ్లవర్ టైప్లోది మాత్రమే వేస్తాను. చూడండి ఇలా మొత్తం చెక్ చేసుకోవాలి మనము. ఇలాంటివి పాడేస్తాను నేను. అండ్ ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం తగినంత సాల్ట్, కారం వేసేసుకొని ఆ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని వాటర్ వేసేసుకుంటే అంతే అయిపోతుంది మనకి క్యాలీఫ్లవర్ కర్రీ అనేది. అంతే గైస్. సో మన వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్. అండ్ మేము ఈరోజు ఈవినింగ్ ఒక చోటుకైతే వెళ్ళాము. అక్కడ ఒక చిన్న పప్పీని చూశాను. ఎండింగ్లో ఆ పప్పీ ఫోటో అయితే పెడతాను, చూసేయండి.